నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. నిన్నటి భాగంలో ఊర్మికి మరికొద్ది క్షణాల్లో చనిపోబోతుంది అని మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు హనుమకి దర్శనమివ్వటం. అసలు మృత్యువును జయించవచ్చా? మృత్యువుని జయించాలంటే ఏం చేయాలి? మన శరీరాన్ని, మన ఆత్మను ఎలా సంసిద్ధం చేసుకోవాలి? అసలు మృత్యువు జయించడం సరైందేనా? హనుమ ఊర్మి తన మృత్యువును జయించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆమె తన శిష్యురాలు అవటం వల్ల ప్రీత, లేక లోక కళ్యాణం అంటే కార్యం ఏదైనా ఉందా? మనం ఈరోజు హనుమ ఏం చేస్తున్నారో, ఏ జ్ఞానాన్ని అందిస్తున్నారో తెలుసుకుందాం. మరి కొద్ది క్షణాల్లో ఊర్మి చనిపోబోతుంది అని ఆ మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు హనుమకి దర్శనం ఇవ్వడంతో ఉలిక్కి పడతారు. అప్పుడు అశ్విని దేవతల్ని, కాలాన్ని ఎందుకు వచ్చారు, ఏంటి కనుక్కోమని చెప్తారు. అది నిన్నటి భాగంలో తెలుసుకున్నాం. ఊర్మి ఆ మృత్యువును జయించటానికి సహాయం చేస్తూ సంసిద్ధం చేస్తున్నారు హనుమ. ఆమెను ఒక ప్రాసెస్కి తీసుకెళ్తున్నారు. తనకి తానుగా మృత్యువును జయించడానికి సహాయపడుతున్నారు హనుమ. దానికి కావలసిన జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నారు. మనం మొదటి భాగం నుండి ఏదైతే చూస్తూ వింటూ వస్తున్నామో ఎక్కడా వారి యొక్క కలుగజేసుకోవడం లేదా తలదూర్చడం అనేది లేదు. హనుమ కేవలం ప్రతి భాగంలోనూ ఆయన యొక్క జ్ఞానాన్ని మాత్రమే అందిస్తున్నారు. అంటే గాడ్ ఇంటర్వెన్షన్ అనేటువంటి ప్రక్రియ ఉంటుంది కదా. హనుమ ఏదో మాయ చేసి అక్కడి మొత్తాన్ని మార్చేయడం, అటువంటిది ఏది కూడా తాత్కాలికంగా జరిగినా కూడా అటువంటిది ఏది అక్కడ జరగదు. అలాగే ఇక్కడ హనుమ ఆ జ్ఞానాన్ని అందించి ఆ శిష్యుల చేత తమని తాము మలుచుకునేటట్లుగా చేస్తున్నారు. అదే గాడ్ ఇంటర్వెన్షన్. ఈ యొక్క పాయింట్ని మనం అందరం తప్పకుండా గ్రహించాలి. ఇక్కడ కూడా ఊర్మికి జ్ఞానాన్ని అందించి తనకి తానుగా తెలుసుకోవాలి, ఆ మృత్యువును జయించగలగాలి అనేటువంటి సంకల్పంతో హనుమ ఉన్నారు. ఎక్కడైనా సరే గురువులు ఇలానే ఉంటారు. ఎవరైనా వచ్చి మీ జీవితాలను మార్చేస్తాను అంటే నమ్మొద్దు మిత్రులారా. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారే మార్చుకోవాలి. ఎవరి వాస్తవానికి వారే బాధ్యత తీసుకోవాలి. అందుకని ఎవరి జీవితాన్ని వారే మలుచుకోవాలి. సాక్షాత్తు ఆ దైవమే వచ్చినా కూడా జ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు, సహాయం మాత్రమే చేస్తారు, కానీ మీ జీవితాన్ని మార్చరు. సో హనుమ కూడా ఊర్మికి చెప్తున్నారు, అక్కడ గాలిలో పక్షి ఎగురుతుంది చూసావా, ఆ పక్షిలా నువ్వు ఎగరగలవు. సో ఊర్మికి కన్ఫ్యూజన్ వస్తుంది. నేను మనిషిని కదా, ఇక్కడ చెట్టు కింద ఉన్నాను, నేను పక్షిలా ఎలా ఎగరగలను? హనుమ నేను ఎట్లా ఎగరగలను? అప్పుడు హనుమ తన ఐడెంటిటీని కంప్లీట్గా వదిలేయమని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఊర్మి అనే అమ్మాయి శరీరం ఏంటి కంప్లీట్గా ఎగరగలదు. ఎలాగా? ఈ ఊర్మి అనే శరీరంతో ఎగరలేదు ఆ అమ్మాయి, కానీ ఊర్మి అనేటువంటి ఐడెంటిటీతో ఉన్న ఆత్మ ఎగరగలదు కదా. సో నువ్వు కొద్దిసేపు నీ యొక్క ఆత్మను ఆ పక్షిలోకి తీసుకెళ్ళగలిగావు అంటే, ఆ పక్షిలోకి వెళ్ళగలిగావంటే నీ ఆత్మ ఎగిరినట్లే కదా. సో నువ్వు అంటే ఊర్మి కాదు, నీ యొక్క ఆత్మ. అదేవిధంగా నీ ఫ్రెండ్ పిలుస్తుంది అంటే అప్పుడు నువ్వు సమాధానం చెప్తావు, కానీ సమాధానం చెప్పేది నువ్వు కాదు, నీ యొక్క శరీరం కూడా కాదు, నీ యొక్క మైండ్ కూడా కాదు, కానీ నీ యొక్క ఆత్మ. దానికి సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ ఉండదు. సో ఇలా వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉంటారు హనుమ. కానీ ఊర్మి యొక్క ఆలోచనలు ఎక్కడుంటాయంటే, ఊర్మికి ఎగరాలని, ఎవరికైనా ఎగరటం ఇష్టమే కదా మిత్రులారా. ఎగరటం ఇష్టం లేదా అంటే కాదు, కానీ దాని మీద అంత ఆసక్తి లేదు. కాబట్టి ఒకవేళ నా శరీరాన్ని మార్చుకోగలిగితే గనక, నా ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించగలిగితే నేను ఒక రాజు యొక్క శరీరంలోకి వెళ్తాను. ఎవరికి వారికి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి కదా మిత్రులారా. అలాగే ఊర్మి కూడా ఇక్కడ ఏం ఆలోచిస్తుంది, నేను కనుక ఏ శరీరాన్ని మార్చుకోగలిగితే, నా ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించగలిగితే కనుక
రాజు యొక్క శరీరంలోకి వెళ్తాను. ఎందుకంటే రాజు అందరికంటే శక్తివంతుడు, అందరినీ నియంత్రించగలుగుతాడు. సో అలా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఎవరైతే దురాశతో ఈ చెట్లని అడవులను నాశనం చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వారిని కఠినమైన దండనలు విధిస్తాను, ప్రకృతిని కాపాడతాను అని ఊర్మి ఆలోచిస్తుంది. మనం కూడా అంతే కదా మిత్రులారా. నేను గనక ఇలా చేస్తుంటే గనక నేను అలా చేస్తాను అని మనం కూడా పరిపరి ఆలోచనలు చేస్తుంటాం కదా. ఇప్పుడు హనుమ హెచ్చరిస్తారు, ఊర్మి ఈ లక్షల కోట్ల మంది జనంలానే నువ్వు కూడా ఇరుక్కుపోతున్నావు. ఇదంతా మైండ్ చేసేటువంటి ట్రాప్. మనం అందరం కూడా అనుకుంటాం ఆలోచనలు మన మనసులో నుంచి చేస్తే ఆ ఆలోచనలన్నీ మనల్ని మాయలోకి నెట్టేస్తుంది అని. నిజమే కదా మిత్రులారా. కొన్ని ఏమో పాజిటివ్గా వచ్చే ఆలోచనలు కూడా ఏమైతే ఉంటాయో అవి కూడా మాయ చేత సృష్టించబడినవే. ఆలోచన అంటేనే ఐడెంటిటీ. మీరు ఆత్మస్థితిలో ఉన్నారా అనేది ఉంటే గనక దాన్ని బట్టి మనకి ఐడెంటిటీ ఉండదన్నమాట. మనం ఆత్మస్థితిలోకి ఉంటే గనక నేను, నాది, నేనైతే గనక ఇలా చేస్తాను, ఇలాంటి ఐడెంటిటీ ఉండదు. ఉండేది శూన్యం మాత్రమే. సో హనుమ ఆమెను ఆ శూన్య స్థితికి, ఆత్మస్థితికి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఈ మైండ్ లెవెల్లోనే ఆలోచిస్తుంది. సో హనుమ ఏం చెప్తారంటే, నువ్వు ఒక రాజువి అయితే అందరికంటే బలవంతుడు, శక్తిమంతుడు అనుకుంటున్నావు. అంటే ఒక సాధారణ శరీరం కలిగిన వ్యక్తికి ఎటువంటి శక్తి లేదని అనుకుంటున్నావా? దురాశ కలిగిన వ్యక్తికి దండన పడాలి అని అనుకుంటున్నావు. ఈ ప్రకృతిని కాపాడాలి అనుకుంటున్నావు. పదాలు ఏమైతే ఉన్నాయో బలహీనమైన, శక్తివంతమైన, సో ద్వంద్వత్వం అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనకు కూడా శక్తివంతమైన, బలహీనమైన, కాపాడాలి, వినాశనం అవ్వాలి, దండన, ఇలాంటివన్నీ, ఈ పొగడ్తలు ఇవన్నీ కూడా ఇలా ఈ ద్వంద్వత్వం ఏదైతే ఉందో అది మనిషి చేసేది. ఓకే, నీవు ఆలోచన చేస్తుంది మంచిదే, కానీ ఆలోచన చేస్తున్న మంచి చెడు ఏదైతే ఉందో ఆ ద్వంద్వత్వం కూడా మనసుకు చెందిందే. నువ్వు ఆ ద్వంద్వత్వం నుండి బయటపడి ఆత్మ యొక్క ఏకత్వం వైపుకి మళ్ళాలి. అంటే అన్నిటినీ కూడా ఒకే భావనతో చూడాలి మిత్రులారా. అదే ఇక్కడ చెప్తున్నారు హనుమ మనకి. ఆ శూన్య స్థితికి నువ్వు చేరుకోగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు అని అంటూ ఆపేశారు హనుమ. ఆత్మ యొక్క ఏకత్వం వైపుకి వెళ్ళాలి అని హనుమ ఊర్మికి బోధిస్తున్నారు. ఆ ద్వంద్వత్వం నుండి మంచి చెడు, ఇలా అయితే అలా, పాజిటివ్ నెగిటివ్, ఇట్లా ఎన్ని ఆలోచనలన్నీ మైండ్ చేసేవి, నువ్వు అక్కడి నుంచి ఆ ద్వంద్వత్వంలోంచి శూన్యస్థితికి చేరుకోవాలి అని హనుమ ఊర్మికి బోధ చేస్తున్నారు. ఆ శూన్యస్థితికి నువ్వు చేరుకోగలగాలి, అప్పుడు మాత్రమే నువ్వు అని అంటూ ఆపేశారు హనుమ. ఎందుకు అంటే మృత్యువు గురించి, మృత్యువు సమీపిస్తుంది అని హనుమ చెప్పలేరు కనుక. నీకు మృత్యువు సమీపిస్తుంది అనే మాట కూడా హనుమ ఊర్మికి చెప్పలేరు. సో నేను కూడా మీకు ఈ జ్ఞానాన్ని ఇక్కడితో ఆపుతున్నాను మిత్రులారా. అయితే హనుమ ఈ జ్ఞానాన్ని ఊర్మికి ఎలా అందిస్తారు అంటే, ఈ జ్ఞానాన్ని నీకు కథ రూపంలో అందిస్తాను అని ఊర్మికి ఒక కథ చెప్తారు. ఆ కథ ఏంటి అనేది రేపు తెలుసుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక్కడ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు హనుమంతుల వారు. ఏంటది? ద్వంద్వత్వం వదిలేసేయండి, అంతా సమభావనతో ఉండటం, ఆలోచన కూడా ఇక్కడ ఆత్మస్థితిలో ఉండటం, అంటే శూన్యస్థితికి చేరటం, ఇవన్నీ ఇక్కడ మనకి హనుమ అద్భుతంగా ఈరోజు అందించారు. మనం ఎప్పుడైతే శూన్యస్థితికి చేరుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఆ ద్వంద్వత్వం నుండి బయటపడి మనం ఆత్మ, అంతేగాని శరీరం కాదు, ఈ మైండ్ గురించి కానీ, ఈ మైండ్ గేమ్ గురించి కానీ, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా పోతాయి. ఆటోమేటిక్గా ఏకత్వం వస్తుంది. అప్పుడే శూన్యస్థితికి చేరుకోగలుగుతాము. అప్పుడే మనం దైవత్వాన్ని అందుకోగలుగుతాము. మనం ప్రతి ఒక్కరిలో కూడా అదే దైవత్వాన్ని చూడగలుగుతాము. అది మనకి ఇక్కడ హనుమ అందించినటువంటి విషయం. సో ఇక్కడ మనం మన ఐడెంటిటీ అంటే ఆలోచన చేస్తాం. ఈ ఆత్మస్థితిలోనే ఉండకుండా మనం ఏంటంటే ఎంతసేపు మనం చుట్టూ ఉన్న నేను కనుక ఇలా అయితే కనుక అది చేస్తాను, ఇదైతే చేస్తాను అంటే, కానీ శూన్య స్థితికి చేరుకోవాలి మిత్రులారా. అదే మనందరం నేర్చుకోవాల్సింది. ఇక్కడ ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని హనుమ మనందరికీ అందించినందుకు శతకోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు హనుమంతుల వారికి. ధన్యవాదాలు మిత్రులారా.